హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజ ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకతం దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ గణపతి నమః. శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అదః తృతీయోధ్యాయః కర్మయోగః. కర్మణ్యై తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర. అసక్తో వ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. ఇవాళ 3వ అధ్యాయము 19వ శ్లోకం. ఓకే. తస్మాత్ అసక్తః సతతం కార్యం కర్మ సమాచర. అసక్త హి ఆచరన్ కర్మ పరమం అవాప్నోతి పురుషః. తస్మాత్ అంటే అందువలన. ఎందువలన? ఇప్పుడు నిన్న మనం అనుకున్నాం, మనం క్రిందటి క్లాసులో, ఈ మహాత్ముడైనటువంటి వాడు జగత్తునందు కర్మములు చేయుట వలన గాని చేయకుండుట వలన గాని, అంటే ఇప్పుడు ఈ జ్ఞానం అనేది తెలుసుకున్నవాడు, ఇలాంటి మహాత్ముడు కర్మలు చేసినా చెయ్యకపోయినా కానీ ఏ ప్రయోజనము ఉండదు. ఎలాంటి మహాత్ముడు? ఆత్మజ్ఞానం తెలుసుకున్నవాడు, పరమాత్మని ఎరిగినవాడు, పరమాత్మని. అయితే అతనికి సర్వప్రాణులతోడను స్వార్థమైన సంబంధము లేదు. ఎందుకు కర్మ చేయకపోయినా పర్వాలేదు అంటున్నాడు? ఎవరితోనూ ఎలాంటి స్వార్థము లేదు. అంటే ఎవరితో ఎలాంటి లావాదేవీలు లేవు. ఒక మాటలో చెప్పాలంటే అందరితో ఒకే విధంగా ఉంటాడు. అందరూ పరమాత్మ స్వరూపమే, ఇంకా మరొకటి లేదు. అలా తెలుసుకున్నవాడు పనులు చేసినా చేయకపోయినా ఒకటే. చేసినందువల్ల ప్రయోజనాన్ని పొంది పుణ్యం అనేది లేదు, చేయనందువల్ల పాపం అనేది లేదు అని చెప్తున్నాడు. అలా చెప్పినవాడు, అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఆసక్తి రహితుడై కర్తవ్య కర్మను చక్కగా ఆచరించును. అంటే ఇక్కడ చూడండి, పనులు చెయ్యకపోయినా పర్వాలేదు, చేసినా పర్వాలేదు, ఏదీ లేదని చెప్పి ముందు శ్లోకంలో చెప్తూ ఇక్కడ ఎలా చెప్తున్నారు? ఈ విధంగా తెలుసుకున్నవాడు, ఏది జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు. ఇక్కడ మనం జ్ఞానం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకా ఆత్మతత్వం వైపు ఉపనిషత్తు దాకా అంతదాకా అర్థం కాదు కాబట్టి ఇక్కడ ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు అనే మాట చెప్పుకుంటే సరిపోతుంది. ఈ జ్ఞానం తెలుసుకున్నవాడు చేసినా చెయ్యకపోయినా ఒకటేను అనే మాట దగ్గర కొంచెం అందరికీ ఇబ్బందిగా ఉంటుంది. కర్మ చేయొద్దంటారేంటి, చేయకపోతే ఎట్లాగా అనేసి అనుకుంటారు కదా. అందుకే ఏం చెప్తున్నారు? ఈ తెలుసుకున్నవాడు ఎవరి దగ్గర ఏ స్వార్థము లేకుండా నిస్వార్థంగా తన డ్యూటీ తాను చేసుకునేవాడు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది నిస్వార్థంగా ఎవరు చేస్తున్నారు డ్యూటీ? స్వార్థం లేకుండా. ఎవరైనా సరే ఏదో ఒకటి ఆశించే పని చేస్తున్నాం కానీ ఎవరు కూడా ఏది ఆశించకుండా పని చేసేవాడు తక్కువ లేదు. అలా తెలుసుకున్నవాడు అంటే నిస్వార్థంగా పని చేయటం ఏంటంటే నా డ్యూటీ నేను చేస్తున్నా. ఇప్పుడు వర్షం కురుస్తుందమ్మా, తన డ్యూటీ. సూర్యుడు వస్తున్నాడు, తన డ్యూటీ. చంద్రుడు చల్లదనాన్ని ఇస్తున్నాడు, తన డ్యూటీ. మొక్కలు పెరుగుతూ ఉన్నాయి, 4 చినుకులు పడంగానే తన డ్యూటీ. అంటే వాళ్ళ నియతి ప్రకారం అవి చేస్తూ ఉన్నాయి. మరి మనిషి కూడా తన నియతిని అనుసరించి, తన ధర్మాన్ని అనుసరించి చెయ్యాలా, స్వార్థంతో చెయ్యాలా? వాటికి ఏ స్వార్థం ఉంది? లేదు కదా. మరి మనం ఎందుకు అన్ని సంబంధాలు స్వార్థంతోనే పెట్టుకున్నాము? ఇదిగో ఇది అర్థం చేసుకున్నవాడు నాకే స్వార్థము లేదని నోటితో చెప్పడం కాదు, భావన లేకుండా చేసినప్పుడు తను ఏది చేసినా పరమాత్మకే చెందుతుంది.
కాబట్టి ఇప్పుడు ఈ పరమాత్మకి చెందేటప్పుడు ఇంకా పరమాత్మతోనే కదా మన లావాదేవీలు, ఇంకా జనంతో ఏముంది ఉంది కదా. కాబట్టి పాపము లేదు, పుణ్యము లేదు, నువ్వే పరమాత్మ నీకు అర్థమైతే. అర్థం కాకపోతే మళ్ళీ దేని లెక్క దానికే ఉంటుంది. ఇలా తెలుసుకున్న వాడిని అంటున్నారనమాట. ఇతను ఎల్లప్పుడూ ఆసక్తి రహితుడై, అంటే ఇంకా ఏ ఆసక్తి లేదు. స్వార్థమే లేనప్పుడు ఆసక్తి ఏముంటుంది, ఇంకా ఆసక్తి లేదు. అలాగే కర్తవ్య కర్మను చక్కగా ఆచరించును. సమాచర అంటే తన కర్తవ్యాన్ని చక్కగా చేస్తాడు. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నామే, ఒక మొక్క పెరుగుతుంది అంటే ఏ స్వార్థము లేదు. అలాగే మనిషి కూడాను తన ధర్మాన్ని తాను, ఒక ఉద్యోగస్తుడైనా ఒక వ్యాపారస్తుడైనా తన ధర్మాన్ని తాను, నేను ఈ పని చెయ్యాలి అని చెప్పి తన డ్యూటీని తాను చక్కగా నిర్వర్తిస్తాడు అంటున్నాడు. అలాంటి మనుషుడు ఆసక్తి రహితుడై, అంటే ఇంకా నాకు ఇది ఆసక్తి అంటే ఏంటి, ఇక్కడ ఇది చేస్తే నాకేంటి, ఏమి లాభం వస్తుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయా రావా, అందరూ నన్ను మెచ్చుకుంటారా మెచ్చుకోరా, లేకపోతే నాకేమైనా పుణ్యం మూట కట్టుకుంటారా